కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు గులాబీ లీడర్లు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగుల గుండెల మీద తన్నిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీని స్తంభింపచేసి ఉద్యోగాలపై చర్చ పెడతామన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థి మోతీలాల్ను పరామర్శించారు హరీష్. మోతీలాల్ను దీక్ష విరమించాలని కోరారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్స్ పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతా ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద తన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా నియామకమైన చల్లా శ్రీనివాసులు శెట్టికి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి చైర్మన్ గా నియమితులైన తెలంగాణ బిడ్డ శ్రీనివాసులు శెట్టికి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. విద్యుత్ బిల్లుల కలెక్షన్లను అదానికి అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్తుందని చెప్పారు. విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ఇది మొదటి అడుగన్నారు. ఇక నుంచి విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఫ్రీ కరెంటు ఉండదన్నారు. మోదీ చెప్పినట్లే రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి. గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవి లేకుండా పోతాయి. చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది. తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు. ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతుందన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. కొత్త చట్టాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సూచనలను పట్టించుకోకుండానే వాటిని అమల్లోకి తేవడం కరెక్ట్ కాదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యాయవాదులు వీటిని వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికే తాను కేంద్ర హోంమంత్రి, న్యాయశాఖ మంత్రికి లేఖ రాశానన్నారు. కొత్త చట్టాల పేర్లు కూడా హిందీ, సంస్కృతంలో ఉన్నాయన్నారు వినోద్ కుమార్. భారతీయ శిక్ష స్మృతి అని పెట్టనుంటివి, నువ్వు సంస్కృతంలో పెట్టాలని చెప్పి బీజేపీలకు ఇష్టం ఉంటే ఇంగ్లీష్ పేరు ఎందుకు అని అనుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టాలి. న్యాయ సంహిత అని పెట్టాడు. తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత అని పెట్టాడు, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు జగిత్యాల జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరగనున్న ఆత్మీయ సమావేశానికి హాజరవుతారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు కేటీఆర్.